నరకమే, శోకమే, ఏడుపే. భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవన్న దేవుడు వాక్యానికి పెనవేసుకున్నవారు, పశ్చాత్తాపడ్డవారు, సెపరేట్ అయిన వాళ్ళు, పశ్చాత్తాపడినోళ్ళు దేవుని రాజ్యానికి పాత్రులు. యేసుక్రీస్తులో బాప్తీసం తీసుకుని నిజాయితీగా నీతి వస్త్రము వేసుకున్నప్పుడు మీకు దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. ఇక్కడ షద్రకు, మెషకు, అబేద్నెగోలు జయించారు. అక్కడ అగ్నిగుండంలో దేవుడు కూడా వాళ్ళతో ఉన్నాడు. అగ్ని లాంటి శ్రమలు. ప్రతి విషయంలో మనం రక్షణ పొందుకోవాలంటే, ఎర్ర సముద్రం గుండా వెళ్ళాలంటే, ఎరికో గోడలు కూలిపోవాలంటే దేవుడు మనకి తోడై ఉండాలి. ఎలాంటి శ్రమలు లెక్కలేసుకోవద్దు. ఫస్ట్ నష్టపోతున్నప్పుడు లెక్కలేసుకోవద్దు. నష్టం జరుగుతుంది, లెక్కలేసుకోవద్దు. ఫస్ట్ సిరికి దాసులు, సైతానికి దాసులు, పాపానికి దాసులు. ఈ దాసత్వం అనేది చిన్నవారి నుంచి పెద్దవారి దాకా అందరిలోనే ఉన్నది. కానీ దేవుడు లెక్క అడుగుతాడు. నీ దాసుడిని ప్రభు నీ చిత్తం, నువ్వేం చెప్తావో అది.